మనం ప్రస్తుతం అయితే ఈరోజు ముక్తాల్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి మర్కేల్ మండలం ఎక్లేస్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి హడావిడి అయితే నడుస్తా ఉంది మన గ్రామం లోపల. ఇక్కడ ఈ ఎక్లేస్పూర్ గ్రామంలో ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమంది ప్రజలైతే ఈ రోజు హనుమంత్ రెడ్డి గారి పేరైతే చెప్తా ఉన్నారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమాలు తీసుకెళ్తా ఉన్నారు ప్రజల లోపలికి. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంతమందికి హామీ ఇస్తున్నాడని ఇక్కడ సమాచారం వస్తా ఉంది. సార్, వాస్తవంగా చెప్పండి, వాస్తవంగా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా కనిపిస్తా ఉంది? ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వచ్చి 2 సంవత్సరాలైన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసింది. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా అందలేదు. హామీలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రభుత్వము. అయితే మా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలైన తర్వాత ఈ ఊర్లో గ్రామంలో రేషన్ కార్డు లేని ప్రతి వ్యక్తికి కూడా రేషన్ కార్డు అందించడం జరిగింది. గత 10 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా రాని పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం అయింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల విషయంకి వస్తానంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన హామీ కూడా వాళ్ళు ఎవరు నెరవేర్చలేదు. ఈ చిన్న గ్రామానికి మొదటి విడతగా 10 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. అందులో 7 నిర్మాణం దశలో ఉన్నాయి. వాళ్లకు మొదటి దశ బిల్లులు కూడా మంజూరైనవని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అన్నమాట. సార్, ఇంకొక విషయం సార్, మన వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఈ రోజు మన గ్రామానికి ఇంతకుముందు మనం ఎన్ని తెచ్చుకోగలిగారు? మీరు ఎన్ని తెచ్చుకోగలిగామంటే గతంలో బీఆర్ఎస్ కన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. ఈ పొద్దు దాదాపుగా చెప్పుకుంటే ఇందిరమ్మ గవర్నమెంట్ గురించి లబ్ధి పొందింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఇండ్లు మాత్రమే. ఆ 10 సంవత్సరాల తర్వాత ఏ ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఎవరిని అడిగినా ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు, ఒక్క ఇండ్లు కూడా రాలేదు గత 10 సంవత్సరాలు. ఈ మొదటి విడతనే ఒకటే మా ఊర్లో 10 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో 7 ఇండ్లకు బిల్లులు కూడా రావంది. ఇంకా మా మంత్రి గారు మా ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇప్పుడు ఈ మిగిలిన 3 సంవత్సరాలలో కూడా ఏ ఒక్క లబ్ధిదారు కూడా మిగలకుండా ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని మంత్రి గారు మాకు ప్రత్యేకంగా హామీ ఇచ్చాడు. ఆ హామీ ఖచ్చితంగా నెరవేరుస్తారని మాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఆ సార్కు మా ఊరికి సార్కు పెద్ద అవినాభావ సంబంధం ఉంది. ఖచ్చితంగా మా ఊరికి ఈ 3 ఏళ్ల పీరియడ్ అయిపోయే వరకు ఏ ఒక్క లబ్ధిదారు కూడా మిగలడు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. సార్, ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలైతే ఒక విషయం చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న అభ్యర్థి కంపల్సరీగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ గా మన గ్రామానికి అత్యధిక ఇండ్లు తెస్తాడని చెప్పేసి హామీ ఇచ్చారంటే ఇది ఇంతవరకు వాస్తవం? నా మినిస్టర్ తోటే చెప్పాను, ఒక్క ఇల్లేగా సార్, నా వద్ద శ్రీశీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా కానీ 100% ఫుల్ఫిల్ చేయాలని నా లక్ష్యం సార్ అని నా విలేజ్ ఏజెంట్ అని సార్ ముందర పెట్టాను. దాన్ని ఖచ్చితంగా మా మంత్రి గారు నాకు హామీ ఇచ్చాడు. నేను ఒక ఇల్లు విషయంలోనే కాదు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ పారిశుద్ధ్య వ్యవస్థ కానీ ప్రతి విషయంలో ఆయన నాకు పూర్తి సహకారం అందిస్తాడు. ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు 100% ఫుల్ఫిల్ చేయడానికి నా శాయశక్తుల ముఖ్యంగా నా గ్రామ ప్రజల అండదండలతో నాకు వాళ్ళ మద్దతుగా ఉన్నారు. ముఖ్యంగా యువత మహిళ నా ఎంబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా నేను మా మంత్రి గారితో కొట్లాడి కూడా నా ఊరికి నిధులు తీసుకొచ్చి ఇవన్నీ కార్యక్రమాలను ఖచ్చితంగా చేయగలుగుతాననే పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. అంటే ఇప్పుడు యువకులు మొత్తం ఈ రోజు మీ ఎంబడి రావడానికి గల కారణాలు ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే నేను 365 రోజులు ఎనీ టైం ఊర్లో అందుబాటులో ఉండే వ్యక్తిని. నేను ఒక వికలాంగుడిని అయినా కూడా 360 గతంలో సర్పంచులు గెలిచిండ్రు. వాళ్ళు గెలిచి ఎన్ని రోజులు ఉండరు నేను చెప్పడం కన్నా మా ఊరు ప్రజలను అడిగి తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే నేనేదో పై స్థాయి రాజకీయ నాయకుని కాదు, ఒక గ్రామ స్థాయిలో పనిచేస్తాడు. గ్రామం ముఖ్యం. మనకు గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే పై స్థాయిలో నేను ఒక గ్రామ ప్రతినిధిగా పోటీ చేస్తున్నప్పుడు గ్రామంలో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండాలి. సరే, సమస్యలు కొన్ని ఆలస్యం కావచ్చు అభివృద్ధి కార్యక్రమంలో కానీ, ఏదైనా ఒక సమస్య పరిష్కారంలో కానీ సమయం కావచ్చు, కానీ ఆ ప్రజలకు ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తిని. ఏ వ్యాపకాలు లేవు నాకు. నా ఊరు నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని టైం నేను ఊర్లో అందుబాటులో ఉండాలనేది వాళ్ళ పెద్ద సమస్య. వాళ్ళు ఎప్పుడైనా కూడా మా వెనక అర్ధరాత్రి పోయినా మా నాయకునికి మేము సమస్య చెప్పుకోగలుగుతాము అన్న విశ్వాసం వాళ్ళకు ఉంది కాబట్టి అదే నాకు పెద్ద ఇది అన్నమాట. సరే, ఇప్పుడు వాస్తవానికి మన ఎక్లేస్పూర్ గ్రామంలో మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను మంచి మెజారిటీతో గెలుస్తానని నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే మహిళలకు కూడా నేను గతంలో సర్వీస్ చేశాను.
వాళ్ళకు దాదాపుగా ఒక 18 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు మహిళా సంఘాలు సర్వీస్ చేశాను కాబట్టి ఆ విశ్వాసం నాకుంది. యువత మొత్తం న్యాయంబడే ఉంది. అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితమైన బంపర్ మెజార్టీతో గెలుస్తానని నాకు విశ్వాసం ఉంది. ఒకటే విషయం కరాఖండికి అయితే ఈ రోజు హనుమంత్ రెడ్డి గారు అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు. కంపల్సరీగా ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నా గ్రామ ప్రజలు ఆశీర్వాది దీవించి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ రోజు అన్నగారు చెప్తా ఉన్నారు. అదే అందులో భాగంగా ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీ గ్రామానికి ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా? గ్రామానికి సూచన ఏమంటే ఇప్పుడు మా యువత కూడా మా గ్రామం మీద కొంత ఎజెండా పెట్టారు. ఆ ఎజెండాని మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆ యువత మా విలేజ్ సంబంధించిన ఎజెండానే అవి ఆ ఎజెండాకు పెద్ద బడ్జెట్ కాకపోయినా అది మన గ్రామ ప్రజల సహకారంతో చేసుకున్న ఎజెండాని మాత్రమే ఉంది. అది ఆ ఎజెండాకు పెద్ద బడ్జెట్ తో కూడుకున్న ఎజెండా కాదు. అది సమిష్టిగా మనందరం తీసుకున్న ఎజెండా. దానికి కొంత బడ్జెట్ అవసరం పడుతుంది. ఆ బడ్జెట్ ని మేము మంత్రి గారితో తేయగలుగుతాము. ఆ ఎజెండాలే కాకుండా మాకు కూడా పర్సనల్ గా కొన్ని ఉన్నాయి. మాకు రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్లే దారులు కానీ ఆ దారిలో కూడా మేము ప్రయత్నం చేశాము. ఇప్పుడు నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా అన్నందుకు చెప్తున్న హామీ కాదు ఇది. మా ఎమ్మెల్యే గారి దృష్టికి గెలిచినప్పుడు మా ఊర్లో బాటలు సార్ మెయిన్ గా మేము రైతులు ఉంది 100% రైతులు ఉన్న విలేజ్ ఇది. అయితే రైతులు పంట పొలాల నుంచి ఊర్లకు పంటలు తీసుకురావడం కానీ వెహికల్స్ పోవడానికి కానీ ఏదైనా ఉంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నమాట. గత 10 సంవత్సరాలు ఆ రోడ్లను పట్టించుకోలేదు. ఆ రోడ్లను ఇంతవరకు ఎస్టిమేషన్ వేసి మా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా యువకులు కోరుకున్న ఎజెండాతో పాటు వాటిని కూడా మేము ఫుల్ఫిల్ చేసి ఖచ్చితంగా రైతులకు మెయిన్ గా రహదారులు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది సార్. కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా ఈ రోజు రోడ్ల విషయంలో కావచ్చు, అదే విధంగా చెండ్ల కాడికి పోవడానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ గా ఈ రోజు అభ్యర్థి నిలబడినందుకు కాదు, కంపల్సరీ నా గ్రామంలో ఉన్న సమస్య అది. ఆ సమస్య కోసం నేను ముందుండి ఈ రోజు మంత్రి గారి దగ్గర, ఎందుకంటే నా గ్రామానికి నిధుల విషయంలో కొంచెం ఎక్కువనే తెచ్చే అవసరం కూడా ఉంది కాబట్టి కంపల్సరీ అందుకే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ నాకు అందుకే సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పేసి ఈ రోజు మనకు చెప్పడం జరిగింది.